మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. ఇప్పుడే సూర్యభగవానుడు ఆ యొక్క మబ్బుల్లో నుండి బయటకు వస్తూ ఆ యొక్క ఫాగ్ అంతా క్లియర్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడైతే టైం 7:20 అవుతుంది. మేమైతే పైకి వచ్చేసాము. ఈ యొక్క పక్షుల కిలకిల రాగాలు ఈ యొక్క చల్లటి గాలికి వస్తే పొద్దున మైండ్కి రిలాక్సేషన్గా అనిపిస్తుంది. పొద్దునే పూజనైతే కంప్లీట్ అయిపోయింది. 6:45 ఏమైనట్టు కొంచెం లేట్ అయిపోయింది. పూజ అయిపోయింది. పైకైతే వచ్చేసాము. ఆ యొక్క పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కాకులు ఆ యొక్క సౌండ్స్ చూస్తూ ఉంటే విలేజ్ అట్మాస్ఫియర్ అనిపిస్తుంది తెలుసా. చుట్టూ అంతా కూడా మిద్దె తోటలు, ఎంత బాగా అనిపిస్తుందో. ఇదిగోండి చుట్టూ ఎక్కడ చూసినా మిద్దె తోటలు కనిపిస్తూ ఉంటాయి. మనసుకు చాలా రిలాక్సేషన్గా అనిపిస్తుంది. ఇదిగోండి పక్షులు చూడండి ఎంత బాగా ఎగురుతూ ఉంటాయి. విలేజ్లో ఉన్నట్టే అనిపిస్తుంది చూడండి. అవి మొత్తం ఇలా ఇవి 2-3 బిల్డింగ్స్ చుట్టూ సర్కిల్స్ కొడుతూ ఉంటాయి. ఈరోజు అయితే మార్నింగ్ అఖిల్ బ్రేక్ఫాస్ట్ ఏంటో అఖిలే చెప్తాడు. చెప్పేంటి నీ బ్రేక్ఫాస్ట్? ఉడకబెట్టిన పల్లీలు, డేట్స్, నువ్వుల లడ్డు, ఇంకా స్ప్రౌట్స్ కొడతాను. స్ప్రౌట్స్ కూడా ఎక్కాలి కానీ ఫాస్ట్గా తినేసి ఒక్కొక్క పల్లి రేపటిదాకా తింటే అయిపోతుందా? తినాలి. అవి ఉడకబెట్టిన పల్లీలే కదా, రేపటి పచ్చి పల్లీలే ఇస్తాను. నానబెట్టినవి బాగుంటుంది, అవి కూడా ఆరోగ్యంగా మంచి. కింద పడిపోయింది. ఇంకా 3 ఉన్నాయి. అయితే తినేసి స్ప్రౌట్స్ బాక్స్ తీసుకో. స్ప్రౌట్స్ తినాలి నాన్న. స్ప్రౌట్స్ కొన్ని నేను కూడా తింటాను, రోజు తింటున్నాను. నేను ఇక్కడ ఎక్కువను. నేను ఒక కీర తీసుకొచ్చాను. నేను ఇప్పుడే పైకి లెమన్ జ్యూస్ తాగేసి వచ్చాను అనమాట. ఎందుకంటే 3 డేట్స్, సీడ్లెస్ డేట్స్ అనమాట. ఒక బుజ్జి నువ్వుల లడ్డు, ఒక 2-3 పల్లీలు పడిపోయినాయి తీసుకో. ఇంకో పల్లి ఉంచు ఇటు. ఇంకోటి ఇలా అన్నీ ఇలా బాక్స్లో పెట్టేసుకొని క్లోజ్ చేసి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ ఇంకొక పల్లి ఉంది. నీట్గా ఉంటుంది అనేసి. ఇది డైనింగ్ టేబుల్ అనమాట. అచ్చా అయిపోయిందా? సగ బుద్ధి అవుతలే కదా. అసలు ఇల్లే పెట్టుకోలే ఇంకెందుకు. చల్లగా ఇడికెళ్ళి వస్తుంది అన్న. స్నానం అయిపోయిందంటే చలిపోతుంది. అవును, మనం స్నానం చేసామంటే మన బాడీ పైన అంతా వాటర్ పడిపోతుంది కదా, చలి తగ్గిపోతుంది. కానీ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి. దానిమ్మ చెట్టు అయితే ఈ సంవత్సరం ఈసారి ఫస్ట్ టైం ఇంత పూత వచ్చింది. మన తోటలో ఉల్లి తోట చూడండి. మన తోటలో ఉల్లి తోట సూపర్. మొత్తం అన్ని పూలు వచ్చేసినాయి.